హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు అందరూ ఎంతో కష్టముగా ఫీల్ అయ్యే సబ్జెక్ట్ డీల్ చేద్దాం. అంటే ఎకానమీయా? ఎగ్జాక్ట్లీ. చాలామంది స్టూడెంట్స్కి ఎకానమీ అంటేనే భయం. కానీ ఒకటి మాత్రం క్లియర్: ఎకానమీ కష్టం కాదు, ఎక్స్ప్లెనేషన్ తప్పుగా ఉంటేనే కష్టం అనిపిస్తుంది. సో ఈరోజు ఎకానమీని చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా నేర్చుకుందాం. ఎస్, కరెక్ట్. చాలా సింపుల్గా నేర్చుకుందాం. ముందు బేసిక్ డౌట్, ఎకానమీ అంటే ఏమిటి? ముందు చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. తర్వాత ఎగ్జామ్ డెఫినిషన్కి వెళ్దాం. మన దగ్గర వనరులు పరిమితం, అవసరాలు అపరిమితం. ఈ పరిస్థితిలో ఏది ఎంచుకోవాలి, ఏది వదలాలి అనే నిర్ణయాలే ఎకానమీ. అంటే ఎకానమీ అంటే మనీ గురించి మాత్రమే కాదు. కాదు, మనీ ఎకానమీలో ఒక భాగం మాత్రమే. ఎకానమీ అంటే లిమిటెడ్ రీసోర్సెస్ని అన్లిమిటెడ్ నీడ్స్ కోసం ఎలా ఉపయోగిస్తున్నామో దాని స్టడీ. ఎకానమిస్ట్స్ ఒక్కొక్కరు ఎకానమీని ఒక్కో కోణంలో చూశారు. యాడమ్ స్మిత్ అన్నారు, ఎకానమీ అంటే వెల్త్ ఎలా క్రియేట్ అవుతుంది, వెల్త్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనే విషయాల అధ్యయనం. మార్షల్ డెఫినిషన్ ఎందుకు ఇంపార్టెంట్? మార్షల్ ఎకానమీని మన రోజు జీవితానికి కనెక్ట్ చేశాడు. ఎకానమీ అంటే మ్యాన్స్ ఆర్డినరీ బిజినెస్ ఆఫ్ లైఫ్ అని చెప్పాడు. మన సంపాదన, ఖర్చు, వినియోగం అన్నీ. యూపీఎస్సీ ఫేవరెట్ డెఫినిషన్ లయనల్ రాబిన్స్. ఎకానమీ అంటే స్కేర్సిటీ మరియు చాయిస్ మధ్య సంబంధం అనే అధ్యయనం. ఇప్పుడు ఇన్కమ్ కాన్సెప్ట్స్లోకి వెళ్దాం. ఇప్పుడు జీడీపీ, జీఎన్పీ స్టార్ట్ చేద్దాం. ఇక్కడే కన్ఫ్యూజన్ వస్తుంది. అందుకే వెరీ స్లోగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. జీడీపీ, గ్రాస్ డొమెస్టిక్ ప్రాడక్ట్. జీడీపీ అంటే ఒక దేశం లోపల ఒక సంవత్సరంలో ఉత్పత్తి అయిన ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విలువ అని అర్థం. ఫారిన్ కంపెనీ ఇండియాలో ఫ్యాక్టరీ పెడితే ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తే జీడీపీలో కౌంట్ అవుతుంది. ఓనర్ ఎవరో ముఖ్యం కాదు, ప్లేస్ ముఖ్యం. అప్పుడు జీఎన్పీ జీఎన్పీ అంటే గ్రాస్ నేషనల్ ప్రాడక్ట్, దేశ ప్రజల ఆదాయం. విదేశాలలో మన దేశ వ్యక్తులు ప్రొడ్యూస్ చేసే ఆదాయం కూడా ఇందులో వస్తుంది. షార్ట్ ట్రిక్: జీడీపీ లొకేషన్, జీఎన్పీ పీపుల్. ఎన్డీపీ కన్ఫ్యూజన్. సింపుల్. ఎన్డీపీ అంటే నెట్ డొమెస్టిక్ ప్రాడక్ట్. మిషన్స్, బిల్డింగ్స్ వాడితే వాల్యూ తగ్గుతుంది, దాన్నే డిప్రిసియేషన్ అంటారు. ఎన్డీపీ ఈక్వల్ టు జీడీపీ మైనస్ డిప్రిసియేషన్ అండ్ యాక్చువల్ ప్రొడక్షన్ వాల్యూ. ఎన్ఎన్పీఏ అంటే నెట్ నేషనల్ ప్రాడక్ట్. ఎన్ఎన్పీ ఈజ్ ఈక్వల్ టు జీఎన్పీ మైనస్ డిప్రిసియేషన్. కంట్రీ ఇన్కమ్ క్లోజర్ ఫిగర్. నేషనల్ ఇన్కమ్ అంటే ఒక దేశ ప్రజలు ఒక సంవత్సరంలో సంపాదించిన మొత్తం ఆదాయం. యూజువలీ ఎన్ఎన్పీ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ గా తీసుకుంటారు. ఎగ్జామ్స్లో డైరెక్ట్గా అడుగుతారు. పర్ క్యాపిటా ఇన్కమ్ మీనింగ్? పర్ క్యాపిటా ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ డివైడెడ్ బై పాపులేషన్. యావరేజ్ ఇన్కమ్ పర్ పర్సన్. లివింగ్ స్టాండర్డ్ కంపేర్ చేయడానికి యూజ్. ఇండియా కరెంట్ వాల్యూ? రీసెంట్ ఇయర్స్లో ఇండియా పర్ క్యాపిటా ఇన్కమ్ సుమారు 2 లక్షల రూపాయల దగ్గర ఉంది. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఫౌండేషన్ క్లియర్ అయితే ఎకానమీ ఈజీ సబ్జెక్ట్. మరి నెక్స్ట్ వీడియో? నెక్స్ట్ పార్ట్లో జీడీపీ వర్సెస్ జీఎన్పీ ఇన్ డెప్త్, గ్రోత్ వర్సెస్ డెవలప్మెంట్, ఎగ్జామ్ ట్రాప్స్ కవర్ చేస్తాం. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ లెర్న్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇండియన్ ఎకానమీని క్లియర్గా, ఎగ్జామ్ ఓరియంటెడ్గా నేర్చుకుందాం.